అందరికీ నమస్తే. బహుజన సమాజ్ పార్టీ నుండి కురిమెల శంకరన్న 25వ వార్డు నుండి పోటీ చేయడం జరుగుతుంది డివిజన్లో. అయితే ముఖ్యంగా అన్న ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, అన్న ఇక్కడ పరిస్థితి ఏంటో లోతుగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ముందుగా ఏబీ నమస్తే అన్న. నమస్కారం. ఏబీ యూట్యూబ్ ఛానల్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ 25 అభ్యర్థిగా కురిమెల శంకరయ్య అనే నేను బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు నుంచి పోటీ చేస్తున్నాను. అన్న మీరు గెలిస్తే ఇప్పుడున్న ఇక్కడ ఉన్న లోటుపాట్లన్నీ మీకు స్థానికంగా ఉంటున్నావు కాబట్టి అన్నీ తెలుస్తాయి. ఇక్కడున్న గతంలో జరిగిన అభివృద్ధి కానీ, ఇప్పుడు మీరు గెలిచినాక ఏదైనా చేసే అభివృద్ధి కానీ మీరు ఏం చేయదలుచుకున్నారో ఒకసారి క్లారిటీగా చెప్పండి అన్న. ఈ కొత్తగూడెం మా యొక్క డివిజన్ లో గతంలో చూస్తే ఇక్కడ వాటర్ సమస్య, మంచినీటి సమస్య ఇద్దరి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. గత సమ్మర్ లో ఒక సంవత్సరం కిందట చూస్తే అసలు 15-20 రోజులు వాటర్ రాక అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భం ఈ వార్డులో మనకున్నది. మంచినీరు సౌకర్యం రోజు రాదు, డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ క్లీనింగ్ అనేది లేదు. ఇక్కడ ముఖ్యంగా ఈ బస్తీ వాసులకు విద్యాపరంగా చూస్తే ఇలా హై స్కూల్స్ అందుబాటులో లేవు, ప్రభుత్వ పాఠశాలలు లేవు. బస్తీ దవాఖానా మాత్రమే ఒకటే ఉన్నా అందులో మందులు ఉండవు, డాక్టర్ ఉన్నా మందులు ఉండవు. ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులతో ఈ బస్తీ వాసులు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఒకటి అన్న, నేను ఒకటి చెప్తా. బీసీ బిడ్డగా, ఒక నాయ బ్రాహ్మణ్గా నువ్వు అందరి నోట్లలో అందరికి అందుబాటులో ఉండి ఏదైనా మంచి చేయాలని నువ్వు అనుకుంటావు. ప్రజలు డబ్బులు వేస్తేనే ఓట్లు వేస్తున్నారు. మరి ఎట్లా, దీనికి ఏమని చెప్తారు మీరు చెప్పండి. ఇవాళ మా బహుజనులు ఈ రోజు నాడు వాళ్ళు ఈ గత 20-30 ఏళ్ళుగా 75 సంవత్సరాల స్వతంత్రానికంటే ముందు కూడా ఇవాళ మా బహుజనులు క్రమక్రమంగా తెలివితేటలకు ఆలోచనకు వస్తా ఉన్నారు. ఇవాళ ఒకే రోజు అడ్వాన్స్ గా ముందుగా, ఆ రోజు స్వాతంత్ర అడ్వాన్స్ గా ముందుగా అయినటువంటి వర్గాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని మా వర్గాలకు నాణ్యమైనటువంటి విద్యను దూరం చేసి వాళ్ళకు బానిసలుగా వాడుకుంటున్నటువంటి సందర్భం వాస్తవంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అన్న ఇంకొకటి, డబ్బు, మద్యం, అధికారం, రాజ్యం వెళ్తున్నాయి. ఇక్కడ మిగతా పార్టీలు ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ మిగతా పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కుండలు ఇచ్చి బిందెలు ఎత్తుకెళ్లే రకం. అంటే డబ్బులు ఇస్తారు, అధికారంకి వచ్చినాక కోట్లాది రూపాయలు అవినీతి చేసి డబ్బులు సంపాదించుకుంటా ఉంటారు. అయితే మీరు ఒకవేళ గెలిస్తే నిజాయితీగా పనిచేస్తారా అనేసి ప్రజలు అడుగుతున్నారు. మేము వాస్తవ దృష్టితో చెప్తాను. నేను ఇలా ఒక బహుజన బిడ్డగా, నేను ఒక నాయి బ్రాహ్మణ సంఘంలో ఈ కొత్తగూడెంలో యూనిటీ చేసి ఏకం చేసి ఇక నాయి బ్రాహ్మణ సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఇలా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయం ఏంటంటే, బీసీల సమాజం 60% ఉన్న బీసీలకి మా జనాభా దామాషా ప్రకారంగా మాకు రాజ్యాధికారం రాలేదు. అధికారంలో లేకపోవడం వల్ల ఇవాళ మా బహుజనులకి తీవ్రమైనటువంటి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా బహుజనులను ఇవాళ పాలిస్తున్నటువంటి పాలక పార్టీలు మా బహుజనులకి మద్యం, డబ్బు, అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి సంపద మీద వాళ్ళు కూర్చొని ఈ దేశ సంపద ఇలా మా ప్రజలు, మా బహుజనులు కట్టినటువంటి పన్నులు, ఈ దేశం యొక్క పరిసర ఈ వనరులు, ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు అయితేంది, ఇనుము అయితేంది, ఇసుక అయితేంది, ఇంకా అదే విధంగా ఈ దేశంలో ఉన్న సంపదను వాళ్ళు కొల్లగొడుతూ వాళ్ళు విలాసవంతమైన జీవితాలు గడుపుతా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు ఏంటంటే ప్రజలు డబ్బు ఇచ్చిన వాడికే, మటన్ అదే చికెన్ ముక్క పెట్టిన వాడికే, మంది ఇచ్చిన వాడికే ఓట్లేస్తారు. మరి ఈ ఓట్లేసి గెలిపించిన వాడికి ఉండదు, ఇది అడగట ఉండదు. వాళ్ళు అదే చేసుకొని వాళ్ళ అక్రమాలు పాల్పడుతూ ఎక్కడ చూసినా, ఎక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్లో చూసినా, కలెక్టర్ ఆఫీస్లో చూసినా మొత్తం ఈ దొంగలంటే గుండు కూడా ఉంటారు. అంటే ఈ ఓట్లు వేయడం మూలంగా ఏంటంటే డబ్బులకు అమ్ముడుకోవడం మూలంగా ఇట్లా అవుతుందని మీరు ఏమంటారు చెప్పండి. బహుజనులు ఖచ్చితంగా జ్ఞానోదయం అవుతారు. వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు తెలుసు. ఏదో తాత్కాలికంగా ప్రలోభాలు, మందు, డబ్బు, లేకపోతే జనాల్ని గుమగుర్చి చూపెట్టి మేము ఆకాశాన్ని చూపించి మేమే అని చెప్పి ప్రజల్ని మోసపుచ్చుతున్నటువంటి విషయం మన కల్లారా గత 75 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఇదే కార్పొరేషన్ చూసుకుంటే 60 వార్డులకి ఇవాళ బీసీలకు 7 సీట్ల ఇచ్చేది. ఇవాళ బీసీలకు ఎంత అన్యాయం జరిగింది ఈ కార్పొరేషన్ లో. ఇవాళ బీసీ జనాభా ఎంత ఈ కార్పొరేషన్ లో? 60% 70% పైగా ఉన్నటువంటి బీసీలకు ఇవాళ ఈ ప్రభుత్వం 7 సీట్లు కేటాయించింది. ఈ తీవ్రమైన అన్యాయం బీసీలకు.
100% నా పార్టీ 42% ఇస్తామన్న వాళ్ళు 42% కాదు కదా, ఈవెన్ 17% కూడా ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ అన్న నిలువు దోపిడీ చేసిండు, మీకు దారుణంగా అన్యాయం చేసింది. ఇది ఒక ప్రజలకు తెలిసింది, ప్రజలు కూడా దానికి ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ చేసిన పాలన, కాంగ్రెస్ చేసిన ఈ దోపిడీ, దీని మీద చెప్పండి అన్న కాంగ్రెస్ గురించి. ఇవాళ కాంగ్రెస్ రెడ్ల రాజ్యం నడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఇచ్చినటువంటి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామని పక్కా చెప్పారు. కానీ వాళ్ళు ఆ విధానాన్ని అమలు చేయడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా పోరాటం చేయలేదు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు, అన్ని పక్షాలను కేంద్రానికి తీసుకుపోలేదు. ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రమే మా బీసీలను ఓదార్చడానికి చేసిన ప్రయత్నం తప్ప, బీసీల మీద ఉన్న ప్రేమ అయితే ఉంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఇవాళ జరపాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. వాస్తవంగా చెప్తున్నా, 42% రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ నువ్వు 7 సీట్లు ఇచ్చేది కార్పొరేషన్, కొత్తగూడెం కార్పొరేషన్ కి బీసీలకు. బీసీ జనాభా ఎంత, ఇది ఎంత తీవ్రమైన అన్యాయం. మా జనాభాకు కళ్ళు తెరిచే రోజు వస్తుంది, గమనిస్తా ఉన్నారు. గతం కంటే ఇప్పుడు చాలా మెరుగైన ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా బహుజన రాజ్యం వస్తుంది. బహుజన రాజ్యం వచ్చినప్పుడే మా బతుకులు మారుతాయనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు గడప గడపకి బహుజన పార్టీ అని బీజేపీ నుండి కురుమల శంకర్ అన్న ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే బీసీలకి 100% వాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పడం జరిగింది. ఇంకోటి అన్న, ఈ 6 గ్యారెంటీలు అన్న వచ్చినాయి అన్న. 6 గ్యారెంటీలు మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ మహిళలకు స్కీమ్ 2500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. పెన్షన్లు కూడా 4000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం. ఇవాళ మా బహుజనుల హక్కులను, మా బహుజనుల లబ్ధి చేకూరడం ఈ రెడ్ల రాజ్యానికి, ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలకి ఏ మాత్రం వాళ్ళ యొక్క కృతజ్ఞత కానీ లేదు. వాళ్ళకి కేవలం గద్దెనెక్కడం వరకే. మా యొక్క బహుజనులకు మందు, డబ్బు, అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి అధికారాన్ని కైవాసం చేసుకోవడం ఏకైక లక్ష్యం. మీరు చెప్పిన 100% కరెక్ట్ అన్న. బహుజనులు అన్నిటి వాళ్ళకి మందు, డబ్బు, ఈ చిల్లర పైసలు ఇచ్చి అధికారం వాళ్ళకి మనల్ని ఆట ఆడిస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మన బహుజనవాదులు ఇప్పుడు బహుజనవాదులలో ఈ యూనిటీ ఉండదా? అంటే మనకి ఒక లక్ష్యం పెట్టుకోమా? మాకు ఈ బహుజనులను తొక్కడానికి గత ఒక 2-3 దశాబ్దాలుగా కాదు, 1000 సంవత్సరాలుగా జరుగుతున్న కుట్ర. విషయం ఏంటంటే మా బహుజనులకు నాణ్యమైన విద్యను ఈ ప్రభుత్వాలు దూరం చేసినాయి. మరి ఎప్పుడు కళ్ళు తెస్తారన్న బహుజనులు? మా బహుజనులు అధికారంలోకి మా బహుజనులు ఖచ్చితంగా కళ్ళు తెచ్చే రోజు వస్తుంది. అదే యూపీలో, ఉత్తరప్రదేశ్ లో కాన్సీరామ్ గారు తిరిగారు, బహుజనులను ఏకం చేశారు, రాజ్యాంగం తీసుకొచ్చారు, అటువంటి నిరూపించారు ఈ దేశంలో. ఇవాళ మనం ఏమంటున్నామంటే ఉన్నత వర్గాల పిల్లలకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మా బహుజనులకు ఇచ్చేటువంటి విద్యా వ్యవస్థను పోల్చి చూడండి. వాళ్ళు ఎట్లాంటి కాలేజీలు, యూనివర్సిటీలు పెట్టి వాళ్ళకు ఉపాధి ప్లేస్లకి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ ఉంటాయి, నీళ్లు మన బాత్రూమ్లు ఉండవు, దానిలో స్టాఫ్ ఉండదు. మరి ఇలా విద్య చదువు చెప్పేవాడు లేడు. ఇవాళ మా అజ్ఞానవంతమై 1000 సంవత్సరాలుగా తొక్కబడినటువంటి మాకు విద్యను అందజేయకపోవడం వల్ల ఇవాళ మేము వెనుకబడినటువంటి విషయం వాస్తవం. అయితే కురుమల శంకర్ అన్న చెప్పేది ఏంటంటే, మేము వెనుకబాటుకు ఇంకా గురవుతూనే ఉన్నాం. మమ్మల్ని ఈ దోపిడీ, ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో వాళ్ళంతా దోపిడీ చేసుకుంటూ మమ్మల్ని ఇంకా కిందికి ఉండేటట్టుగానే, మేము బిచ్చగాళ్ళ లెక్కనే ఉండేటట్టుగానే చేసుకుంటూ వాళ్ళ అధికారంలో ఉంటూ చక్రం తిప్పుతూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ మా పొట్ట కొడుతున్నారు. అప్పుడే స్టార్ట్ చేసేసిన నువ్వు రావాలా